రైట్ నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో మోంతా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు అలుగు పారుతోంది. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఆత్మకూరు నుంచి గుంటూరు శ్రీశైలం వెళ్లే వాహనాలను నంద్యాల టు గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు. నల్లమల్లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలను దోర్నాల ఆత్మకూరు పోలీసులు నిలిపివేశారు. సిద్ధాపురం చెరువు శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో రహదారిపై వాగు ప్రవహిస్తోంది. చింతల వద్ద మరో వాగు ఉధృతంగా ఉంది. ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అధికారులు నిలిపివేశారు. దోర్నాల చెక్ పోస్టు, శ్రీశైలం చెక్ పోస్టుల వద్ద రాకపోకలను బంద్ చేశారు. ఎవరైనా లైటింగ్ వస్తే బాగుంటుంది. నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలం సర్వాయిపల్లెలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. తిరుపతి నుంచి కోయిలకుంట్లకు 15 మందితో డీలక్స్ బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకొని కాల్వలోకి ఒరిగిపోయింది. ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల సమీపాన ఉన్న కొందుకూరది మద్దిలేరు చామ కాలువలకు భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నంద్యాలలోని పలు ప్రాంతాలను మంత్రి ఎంఎండి ఫారూక్ పరిశీలించారు. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, నంద్యాల జిల్లాలో పడే వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ యొక్క మౌంతా తుఫాను ప్రభావంతో ఇటు నంద్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లి వద్ద ఉన్నటువంటి కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో తిరుపతి నుంచి కోలకుంట వెళ్తున్నటువంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అయితే స్థానికులు గుర్తించి వెంటనే ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనపడింది. అందరూ కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. అలాగే ఇటు నంద్యాలలో అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాల వల్ల పలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు ఆత్మకూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి బనవాసి వాగు పూర్తి స్థాయిలో పొంగిపోవడంతో ఇటు ఆత్మకూరు అంతా కూడా జల దిగ్బంధంలో ఉండిపోయిన పరిస్థితి. పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. అయితే అధికారులు తక్షణమే సహాయ చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు, అయితే సెంటర్ లో అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడింది. అయితే నిన్న అర్ధరాత్రి టైంలో కూడా మంత్రి ఫరూక్ నంద్యాలలోని వరద ప్రాంతాలు ఏదైతే కుందు నది, అలాగే మిగతా కాలువలు చామ కాలువ ఇలాంటివన్నీ కూడా అయితే పొంగే అవకాశం ఉండి నీరు ఉధృతంగా వస్తుందన్న సమాచారం ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలించి అధికారులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి, వారు సురక్షిత ప్రాంతాలకు తరలించే అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి వారికి సూచించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలంలో కూడా పెద్దగా భారీ నష్టం జరిగినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఏదైతే పాతాళగంగ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ చర్యలు దుకాణాల మీద పడిపోవడంతో 3 దుకాణాలు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అలాగే ఇటు దోమలపేట నుంచి ఇటు శ్రీశైలం వరకు కూడా కొండ చర్యలు పెరిగిపోవడంతో ఇటు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తంగా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు ఆళ్లగడ్డ నుంచి శ్రీశైలం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో పలు ఊర్లలో గ్రామాల్లో కూడా
ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఇప్పటికే నంద్యాల కలెక్టరేట్ లో ఈ యొక్క కేర్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా బాధితులు ఉన్నట్టు కూడా ఏదైనా ప్రాంతానికి సంబంధించినటువంటి వర్షాలు ఇబ్బంది పడుతున్న వారికి సమాచారం ఇవ్వాలి. తక్షణమే అధికారులు వారికి సహాయక చర్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే కలెక్టర్ గునియా రాజ్ కుమార్ గునియా చేస్తున్న దాని ప్రకారంగా ఇప్పటికే 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా చుట్టూ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోతుందో లేదా రాకపోకలకు అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. కాలు ఉధృతంగా నదులు వాగులు పొంగిపోతున్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా రోడ్ల మీదకి రావద్దండి, ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకోమని ఇప్పటికే సూచించిన నేపథ్యం కనపడుతోంది. ఇప్పటికే తీవ్ర స్థాయిలో కూడా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరింతగా కూడా ఈ యొక్క వాగులు ఒకరు పొంగి పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. అయితే ఇటు ఈ లోతట్టు రాత్రి నుంచి కూడా కర్నూలు జిల్లాలో కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేసి అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి కర్నూలులో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కిషోర్. పెట్టండి మీడియాలో